ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఆఫ్లైన్లో ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో కొత్త బ్యాచ్లు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన 19 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ కూడా వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో కృష్ణమోహన్ సార్ చేత మీకు బ్రీఫ్గా మీకు ఎగ్జామ్లో ఎంత డిఫికల్ట్గా వచ్చినా సరే సాల్వ్ చేసేలాగా ఈ బ్యాచ్లో కవర్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 150 అవర్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందని మీకు ఇక్కడ. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ మీరు సంప్రదించవచ్చు అన్నమాట. సో ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 power 115 minus 1 2 power 25 minus 1 ఈజ్, ఈ రెండిటికి గసాభా ఎంత, గరిష్ట సామాన్య భాజకం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత. హెచ్సిఎఫ్ అంటే ఈ రెండిటిని భాగించే పెద్ద నెంబర్. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ నెంబర్ విచ్ డివైడ్ ది గివన్ నెంబర్స్. రెండిటి చేత భాగించబడే బిగ్ నెంబర్. కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 115 ఉంది. 25, 115 దేంతో డివైడ్ అవుతాయంటే 5తో డివైడ్ అవుతాయి. అంతకన్నా ఎక్కువ డివైడ్ అయ్యే ఛాన్స్ లేదు, అవునా? ఇది 5తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 5తో డివైడ్ అవుతుంది. ఇంకా వేరే ఏదైనా ఛాన్స్ ఉందో? ఇది 25తో డివైడ్ కాదు. అయితే ఒరిజినల్గా ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ పవర్ ఆడ్ నెంబర్ మైనస్ బి పవర్ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, దిస్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి. ఇట్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి. ఏ పవర్ ఈవెన్ నెంబర్ మైనస్ బి పవర్ ఈవెన్ నెంబర్ డివైడెడ్ బై ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి, రెండింటితో డివైడ్ అవుతుంది. ఇక్కడ మాకు మైనస్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం మారుస్తా చూడండి ఆ క్వశ్చన్స్. దీని ఏం రాస్తానంటే 2 power 5 హోల్ పవర్ 5 మైనస్ 1 power 5 అని రాస్తాను. అంటే 32 power 5 మైనస్ 1 power 5 అని రాస్తాను. ఏ పవర్ ఆడ్ నెంబర్ మైనస్ బి పవర్ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి అంటే 32 మైనస్ 1తో డివైడ్ అవుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 power 5 హోల్ పవర్ 5 2 10 15 5 3 15, ఇది కూడా ఆడ్ నెంబర్ వచ్చింది. మైనస్ 1 power 23, 32 power 23 minus 1 power 23 is again divided by 32 minus 1. సో therefore ఇది 32 minus 1తో డివైడ్ అవుతుంది, అంటే 31తో. ఇది కూడా 32 minus 1తో డివైడ్ అవుతుంది. ఈ రెండు నెంబర్స్ దీంతో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 31. ది ఆన్సర్ ఈస్ 31. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 1 to 60. LCM is 900 more than their HCF, then the product of 2 numbers is. రెండు సంఖ్యల కసాగు మరియు గసాభాల మొత్తం 1260. కొంతసేపు ఎల్సిఎంని ఎల్ అనుకుంటాను, హెచ్సిఎఫ్ని హెచ్ అనుకుంటాను. ఈ రెండింటి మొత్తం ఎంత అంటే 1260. వాటి కసాగు గసాబా కంటే 900 ఎక్కువ, అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కంటే 900 ఎక్కువ, అంటే 900. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. ఈ రెండు యాడ్ చేస్తే ఎల్ వస్తుంది, మల్టిప్లై చేస్తే హెచ్ వస్తుంది. అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే 2L ఈజ్ ఈక్వల్ టు 2160. సో L ఈజ్ ఈక్వల్ టు 1080. అంటే ఎల్సిఎం ఇంత. తీసేసామనుకోండి, హెచ్ 2H ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే 360. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎల్సిఎం తెలుసు, హెచ్సిఎఫ్ తెలుసు. యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంది. రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి
సంఖ్యలలో LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు పదాల లబ్ధానికి సమానం. The product of two numbers is same as LCM into HCF of those two numbers. So therefore ఈ రెండిటి లబ్ధం ఎంత ఉంటుందో పదాల లబ్ధం, వాడు అడిగింది రెండు సంఖ్యల లబ్ధం, product of the two numbers. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కావాలి అంటే ఏం చేస్తే చాలు అంటే LCM ఇంటూ HCF చేస్తే చాలు. అంటే 1080 మల్టిప్లైడ్ బై 180 చేస్తే చాలు. 00 కంపల్సరీ, 864 4 రావాలి, 400 అన్నిట్లో 400 ఉన్నాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ కొంచెం జాగ్రత్తగా గమనించండి, 1080 ఈజ్ డివిజిబుల్ బై 9, ఇది కూడా డివిజిబుల్ బై 9. ఓకే, అన్నీ వస్తాయి కానీ ఓపెన్ చేద్దాం, డైరెక్ట్గా రాసేస్తాం. 18 8 144 అంటే 44 1, 18 ఒకట్ల 18 1 19, 1444 194400. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ మార్నింగ్ వాక్ 3 persons stepped off together, their steps measuring 80, 85 and 90 respectively. What is the minimum distance each should walk so that they can cover the distance in complete steps? ఉదయం నడకలో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వాడి అడుగుల కొలతలు 80, 85, 90 అయితే వారు మొత్తం అడుగుల దూరంను పూర్తి చేయడానికి నడవలసిన కనిష్ట దూరం. ఇక్కడ కనిష్ట దూరం కనుక్కోవాలంటే ముగ్గురు ఎంత దూరం నడవాలి అంటే LCM తీసుకోవాలి. 80, 85, 90కి LCM తీసుకోండి. ఈ మూడిటికి LCM తీసుకోండి. LCM ఎంత అంటే 5తో డివైడ్ చేద్దాం. 5 16 80, 17 5 85, 18 5 90. మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 2 8, ఇది 17 పోదు, 2 9, 5 2 10, 10 ఇంటూ 8 ఇంటూ 17 ఇంటూ 9. ఇది ఆన్సర్. 8 9 ఎంత? 72 ఇంటూ 17 ఇంటూ 10, పక్కన 0 పెట్టేసుకోండి. 7 2 14, చివరిలో 40 రావాలి. 40 వచ్చే ఆప్షన్ ఇది ఒకటే ఉంది. ఓకే, లేదా మొత్తం కంప్లీట్ చేయండి. 7 2 14, 17 2 34, 17 119 3 122, 12240, 12240. ఇది మీటర్స్, ఇది సెంటీమీటర్స్. ఓకే, అన్ని సెంటీమీటర్స్ని మీటర్స్లో మారిస్తే బై 100 అవుతుంది కాబట్టి ఆన్సర్ 12240 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A and B are any two odd prime numbers, then A square minus B square. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ 5 ఒకటి తీసుకుంటాను, 3 ఒకటి తీసుకుంటాను. 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఏమవుతుంది? 25 మైనస్ 9. 25 మైనస్ 9 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, ప్రధాన సంఖ్య కాదు, కరణీయ సంఖ్య కాదు, సంకీర్ణ సంఖ్య కాదు. ద ఆన్సర్ ఈజ్ సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య. నెక్స్ట్ వన్. The LCM and HCF of two rational numbers are equal, then the numbers must be. చాలా సింపుల్ లాజికల్ క్వశ్చన్. The LCM and HCF of two rational numbers are equal. LCM HCF రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? జనరలీ LCM is always greater than HCF. రెండు సంఖ్యలు, ఏ రెండు సంఖ్యలు తీసుకున్నా LCM అనేది HCF కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అయితే ఒకే సందర్భంలో రెండు ఈక్వల్ అవుతాయి. ఏ సందర్భం అంటే ఆ రెండు సంఖ్యలు సేమ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ 15, 15 అని తీసుకున్నా అనుకోండి. దీని LCM ఎంత అంటే 15, HCF ఎంత అంటే కూడా 15. అలా కాకుండా వేరే నెంబర్స్ తీసుకున్నా అనుకోండి, 15, 8 అని తీసుకున్నా అనుకోండి, LCM 120 అవుతుంది, HCF 1 అవుతుంది. HCF 1 అవుతుంది. కాబట్టి ప్రధాన సంఖ్యలు కానీ, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానీ, సంయుక్త సంఖ్యలు కానీ ఇదేమి కాదు, సమానంగా ఉండాలి. రెండు సమానమైతే LCM ఎంతో HCF కూడా అంతే. ఓకే, LCM అండ్ HCF ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి అంటే బోత్ నెంబర్స్ ఆర్ ఈక్వల్. రెండు నెంబర్స్ సమానమైనప్పుడు మాత్రమే అవుతాయి. ఓకే, నెక్స్ట్. The HCF of 210 and 55 is expressible in the form of 210 into 5 plus 55 into y. Then what is y value? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. 210 55ల గసాబా యొక్క రూపం ఈ రూపంలో ఉంటే y విలువ ఎంత? చూడగానే చెప్పొచ్చు ఈ రెండు 210కి
55 రెండు దేంతో డివైడ్ అవుతాయి అంటే 5తో డివైడ్ అవుతాయి. ఇది 11తో డివైడ్ అవుతుంది కానీ ఇది 11తో డివైడ్ కాదు. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఓకే, ఈ 5 అనేది ఈ రూపంలో ఉందట. సో 5 ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంది? 210 × 5 ప్లస్ 55 × y రూపంలో ఉంది. నేనేం చేస్తాను అంటే అన్నిట్లోంచి 5 క్యాన్సిల్ చేసేస్తాను. 5 11లు 5 5 క్యాన్సిల్. 1 ఈజ్ ఈక్వల్ టు 210 ప్లస్ 11y. ఇది ఈ పక్క తీసుకుపోతే -209 ఈజ్ ఈక్వల్ టు 11y అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 11 1లు 11 11 9లు. కాబట్టి y వాల్యూ ఎంత వస్తుంది దీని నుంచి అంటే y ఈజ్ ఈక్వల్ టు -11 1లు 11 9లు 19 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ -19. ఆన్సర్ ఈజ్ -19. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ కనుక్కొని ఆ హెచ్సిఎఫ్ని ఈ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ రూపంకి ఈక్వల్ చేస్తే నీకు y వాల్యూ వస్తుంది. చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వట్లా. అంటే ఒక ఈక్వేషన్ హెచ్సిఎఫ్ కనుక్కోమని అంటే అదే క్వశ్చన్, కానీ దాన్ని తీసుకొని వచ్చి వైకి ఈక్వల్ చేయమంటున్నాడు. అలా 2-3 క్వశ్చన్స్ని చిన్న క్వశ్చన్సే మిక్స్ చేస్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. థ్యాంక్ యూ.